కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటమాడుతూ దేశ విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి ఆరోపించారు. నీట్, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు వరుసగా లీక్ అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. ఈ పరిణామాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంక్షారెడ్డి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపట్టాలని, ప్రశ్నాపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు గజ్వేల్లో మేము స్టూడెంట్స్ తో పాటు ఒక ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఛాత్రోంకి గూంజ్, విద్యార్థుల గొంతుక అనేది మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో, ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎట్లా అయితే స్టూడెంట్స్కి ఆప్షన్స్ తక్కువ చేసి వాళ్ళ ఫ్యూచర్ని చూడలేకుండా జస్ట్ ఈ 5 ఆప్షన్స్కే ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీరు నడుస్తుందో దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో మాకు అద్భుతమైన స్పందన మా స్టూడెంట్స్ నుంచి దొరికింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ వల్ల చాలా ప్రెషర్కి లోనై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కాకుండా నేనున్నా అంటూ నేను ముందుకు వచ్చి వాళ్ళకి రేపటి నుంచి ఏమి ఇబ్బందులు ఉన్నా వారం వారం ప్రతి కాలేజ్కి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అక్కడ ఉన్న ప్రిన్సిపల్తోటే కానీ సిబ్బందితోటే కానీ మాట్లాడి వాళ్ళకి ఆ కష్టాలు తీర్చే విధంగా ఈరోజు నుంచి మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని తెలియజేస్తుంది.